మూవీ చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ టీమ్. బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారి సాంగ్ బాగుంది, రైతుల గురించి చెప్పిన హీరో డైలాగ్స్ చాలా బాగున్నాయి. బాగుంది టీమ్ వర్క్. ఆల్ ది బెస్ట్ టీమ్. It's very nice. It's based on agriculture, so that's a focus area. The next generation should look forward to that right now. So it's a very motivating movie, and all the actors have done a fabulous job. So everyone must come and watch the movie. ఓవరాల్గా ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. వస్తే అగ్రికల్చర్ అంటే ఏంటి, అసలు సొసైటీలో పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎట్లా ఉండాలి, రైతు వాళ్ళు చేస్తున్న మోసాలు ఏంటి, మీడియా వల్ల అన్నీ కలగలిపి చాలా బాగా చక్కగా చూపించారు. కొత్త పిల్లలైనా కూడా చాలా చక్కగా తీశారు. సీనియర్ వాళ్ళతో కాకుండా కొత్త తరాన్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. రైతుల గురించి చాలా బాగా చెప్పారు సార్. అందరూ ఇప్పుడు రైతుల గురించి మనం ఈజీగా తీసుకున్నాం కదా, అని ఎంత ఇంపార్టెంట్, ఎంత గొప్పవాడని చెప్తారు. మంచి పిక్చర్ అది, అందరూ ఫ్యామిలీతో చూడాలి. బాగుంది. చాలా థ్యాంక్స్. మూవీ కూడా చాలా రైతుల గురించి బాగా తీసిండ్రు. సక్సెస్. సినిమా సూపర్ ఉంది. క్యారెక్టర్ యాక్టింగ్ బాగుంది, స్టోరీ లైన్ చాలా బాగుంది, క్యారెక్టర్స్ బాగున్నారు, అందరు బాగున్నారు. సూపర్ ఉంది. ఫ్యామిలీ మూవీ పక్కా. ఎమోషనల్ అయింది, సెంటిమెంటల్ ఉంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. కామెడీ కూడా బాగుంది, జోక్ రైటింగ్ బాగుంది, డైలాగ్ రైటింగ్ ఇంకా బాగుంది. చాలా బాగుంది. అగ్రికోస్ ఇంకా రైతు వాల్యూ తెలుస్తుంది అనమాట సొసైటీలో ఎట్లా ఉందని. మస్ట్ అండ్ వాచ్. ఒక్కసారైనా చూడాలి ఫ్యామిలీతో. సూపర్ అంటే సూపర్ మూవీ. యాక్టింగ్ కానీ, కాస్టింగ్ కానీ, డైరెక్షన్ అన్నీ సూపర్ ఉన్నాయి. సినిమా చూడండి బ్రో. లొకేషన్ అరిశారు, కామెడీగా చేశారు బ్రో. చూడండి బ్రో. టిష్యూలే ఒక్క నిమిషం బ్రో, నాకు ఏడుపు వస్తుంది బ్రో. సెంటిమెంట్ ఉంది, నవ్వు ఉంది, ఇంకా నవ్వించింది నేనే బ్రో. ఇంకోటి బ్రో, అగ్రికోస్ సినిమా పేరు. మా ప్రొడ్యూసర్ సార్ కూడా దీనిలో యాక్ట్ చేశాడు. రైతుల గురించి కరెక్ట్గా చెప్పాడు బ్రో. ఇంకా క్వశ్చన్లు అడగండి బ్రో, ప్లీజ్ అడగండి. హీరో యాక్టింగ్ బాగానే ఉంది బ్రో. నా ఫ్రెండే కదా, నా గురించి అడగండి బ్రో. నేను యాక్టర్ బ్రో, നല്ല కామెడీ అండి బ్రో. నన్ను చూడండి బ్రో. ఫ్రెండ్స్ అందరూ అంటారు లోకేష్ సినిమాలో చేయండి. చేశారు బ్రో, కష్టపడి సినిమా చేశారు బ్రో. చూడండి బ్రో, థియేటర్ రండి బ్రో. చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి బ్రో, ప్లీజ్ బ్రో. నువ్వు రా బ్రో, ఫస్ట్ నువ్వు రా బ్రో. చెప్పు, అగ్రికోస్ గురించి చెప్పు బ్రో. అగ్రికోస్ అనగానే ఒక రైతు. చాలా బాగుంది మూవీ. ఆ సాంగ్ ఉంది అందులో ఒకటి, అది గూస్ బాంబ్స్ అసలు. అంటే ఈ రోజుల్లో ఒక రైతు గురించి తీయడం చాలా తక్కువ అనుకుంటాను, కానీ మేము ఒక మంచి మూవీ తీసినాం అనుకుంటా. అందులో మేము అందరం ఉన్నాము, మీరు చూడాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. సినిమా చూడండి అన్న, ఓటే అన్న. బాగుంది మూవీ. యాక్చువల్లీ అగ్రికల్చర్ ఓరియంటెడ్. సో ఇట్ వాస్ రియలీ గుడ్. ఫన్ ఉంది, యాక్షన్స్ బాగుంది. ఇట్ వాస్ అ క్లీన్ అండ్ నైస్ మూవీ. యూ కెన్ వాచ్ ఇట్. ఇట్స్ అ గుడ్ మూవీ. చాలా బాగుంది. వ్యవసాయం గురించి చాలా బాగా చూపించారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ విలన్ రోల్లో యశోదా కృష్ణ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్గా ఉన్నింది. అండ్ కామెడీ రోల్ లోకేష్ సూపర్ అసలు. ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్. అండ్ ప్రొడ్యూసర్గా మధ్యలో వచ్చారు కదా, అది స్పెషల్ ఎఫెక్ట్. చాలా బాగుంది. డప్పు కొట్టడము, మళ్ళీ దాని గురించి అందరూ చూడాల్సిందే. మంచి ప్రయత్నం చేశారు. సో ప్లీజ్ అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. అది చాలా బాగుంది సినిమా అయితే. లోకేష్ అయితే కుమ్మేశాడు యాక్టింగ్ అయితే. సినిమా రైతులు అందరూ కలిసి చూడాలి. ఇలాంటి సినిమాలు ప్రజలకు కావాలి. ప్రొడ్యూసర్ గారు అయితే మధ్యలో వచ్చారు, యాక్టింగ్ చాలా బాగుంది ఆయనది కూడా. సినిమా అయితే అందరూ చూడాలి, అందరూ చూడదగ్గ సినిమా ఇది. ఖచ్చితంగా వచ్చి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొత్తగా మా రైతుల గురించి తీసిన సినిమా
కొత్త ఆర్టిస్టులు కొత్తగా ఉన్నా కూడా సినిమా అయితే చాలా చూడడానికి చాలా బాగుంది. ఒక మంచి రైతుల గురించి ఒక మెసేజ్ ఉందన్నమాట. ఒక రైతులకి ఒక ఎంఎస్పి లేకపోతే వాళ్ళకు రైతుల మనుగడ లేకుండా పోతుందనేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మూవీలో ఎంటర్టైన్మెంట్తో పాటు కామెడీతో పాటు ఒక మంచి రైతుల గురించి ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. ఒక మనుగడ లేని ఒక వ్యవసాయం అనేది అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఒక ఎంఎస్పి లేకపోతే. దానికోసము ఒక ఎంఎస్పి అనేది రైతులకు ఉంటేనే బాగుంటుంది, వాళ్ళకి మనుగడ ఉంటుందని మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రైతుల గురించి తీశారు. బాగుంది, అందరూ కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బాగుంది. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డైలాగ్ అనుకుంటున్నా, ఇవ తగ్గేదిలే. ఇక్కడ నార్మల్గా డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు, కానీ ఈ కొత్త డైరెక్టరు రైతుల గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి తీశారు. రైతు అక్కడ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదిలే అన్నాడు, కానీ ఇక్కడ నుంచి రైతులు తగ్గేదిలే అని స్టార్ట్ చేశారు. కామెడీ సినిమా అంతా ఫ్యామిలీ చూడాలి, చాలా బాగుంది, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ హీరో కానీ, వాళ్ళందరూ కలిసి వాళ్ళ టీం వర్క్ కానీ చాలా మంచిగా తీశారు. రైతులకు ఇది ఒక సందేశం అని నేను అనుకుంటున్నా. సినిమా మాత్రం మళ్ళీ ఇంకోసారి చూడాలని అనుకుంటున్నా అందరూ కలిసి. హాయ్ అండి, అందరికీ సపోర్ట్ చేయండి. అండ్ చాలా కష్టపడ్డాం ఈ మూవీ గురించి, మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హీరో గారిది యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ది కూడా బాగుంది. అందరు ఆర్టిస్టులది బాగుంది, అందులో నాది కూడా బాగుందని మీరు చూసి చెప్పాలి నాది ఎలా ఉంది యాక్టింగ్. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉందండి? సినిమా అయితే బాగుందండి. ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్ బాగుంది, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే రైతుల గురించి చెప్పడం అనేది చాలా క్లుప్తంగా, సున్నితంగా ఒక ఎపిసోడ్లోనే చెప్పారు. చాలా బాగుంది, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు. చాలా చక్కటి సినిమా. ఇక టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. డైరెక్టర్ చెప్పినట్టు చేశారు. అందరికీ కూడా నిజంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్తున్నాను. బాగుంది సినిమా, బాగా చేశారు.